షలోమ్ మిత్రులరా, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్. ఈరోజు మనం నేర్చుకుందాం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఏమనుంది అని అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? ట్రాన్స్లేషన్లో, ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్. ఇన్ ద బిగినింగ్, దాని మీద మనం ఫోకస్ చేద్దాం. మొదట దేవుడు. ఈ వచనం మిగతా బైబిల్లో ఉన్న మిగతా అన్ని పుస్తకాలకి కూడా ఫౌండేషన్ లాంటిది, పునాది లాంటిది. ఇందులో మనం ఏం నేర్చుకోగలమంటే, బైబిల్ స్టార్టింగ్లోనే నేరుగా ఒక్కటే మాటలో మొదట దేవుడు భూమిని సమస్తాన్ని సృష్టించాడు. ఒక సృష్టికర్తగా మనకు ఒక ఇంట్రడక్షన్ అనేది, ఒక స్వాగతం పలకడమే ఎలా వస్తుంది అని అంటే, దేవుడు మొదట అనే మాట మనం గమనించగలం. ఇన్ ద బిగినింగ్ గాడ్, మొదట దేవుడు. ఇదే మాట, ఇదే ప్యాటర్న్ బైబిల్లో మనం ఎక్కడ చూడగలము అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలామంది వారికి ఏదో కావాలని దేవుని దగ్గరికి వస్తారు. అంటే వారి ప్రధానమైన గురి ఏంటి అని అంటే, వారు దేవుని దగ్గరికి వస్తున్నది ఆ మొక్కులు చెల్లిస్తుంది, లేదంటే ఏది చేసినా సరే దేవుని పేరట మనిషి ఏది చేస్తున్నా సరే మొదట వెతుకుతుంది దేనికి అని అంటే, మనిషి వెతుకుతుంది వాడికి కావాల్సిన అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, నీ అవసరాలు కాదు, మొట్టమొదటిగా నువ్వు నీ దేవుణ్ణి తెలుసుకో. మొదట నువ్వు నీ దేవుని దగ్గరికి వెళ్ళు, మొదట ఆయన నీతిని వెతుకు. బైబిల్లో మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో మీరు చూడండి. ప్రసంగి గ్రంథం చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనం బాల్య దినాల్లోనే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఈ వచనం ద్వారా మనం నేర్చుకునేది, మొదట దేవుడు, మొదట ఆయన నీతి. నీ పుట్టుక మొదటి స్థానంలోనే మనం నేర్చుకోవాల్సింది ఇది ఎలాగా, లేదంటే నేను ఎలా బ్రతకాలి, నాకేం కావాలి, ఇది కాదు. మొదట మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే మనిషికి నెమ్మది దొరికిద్ది. చూడండి, నా దగ్గర గొప్ప గొప్ప ఆస్తులు అంతస్తులు ఏం లేవు. మేము నివసించేది కూడా అద్దెంట్లోనే నివసిస్తాం. నేను చేసేది కూడా ప్రైవేట్ జాబే. కానీ ఎక్కడా లేని నెమ్మది, ప్రశాంతత, కుటుంబంలో నెమ్మది, అది నాకు నా దేవుని తెలుసుకోవడం బట్టి వచ్చింది. నేను మొదటి స్థానము మన దేవునికి మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం మన దేవునికి మొదటి స్థానం ఇవ్వగలుగుతామో, మన జీవితాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన రీతిగా మిగతావి మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా మనకి దేవుడిస్తాడు. అట్టి విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్ ఆల్వేస్ గోస్ టు ద గాడ్. సో మొదటి స్థానం దేవునికి ఇద్దాం. మనం మరింతగా దేవుళ్ళలో ముందుకు వెళ్దాం.